బాగా కరువు అయిపోయినాం, ఎంతవరకు తిరిగినాం. పోనీ ఇప్పుడేదని నీతో తీసుకెళ్తానని మంచి పని చేస్తానంటే నీ నేర్పోయి పనులు చేసుకెళ్ళి ఆ పాపాలని మా తీసుకెళ్తావా అంటే అప్పుడు ఆయన ఓ రావేల జంగమా ఈ జంగమా దేవుని పండుగ అలాగే ఇప్పటికీ మేము నేర్పోయే పాపాలు మా చేసిన పాప ఇప్పటికీ మమ్మల్ని ఎంపాడుతున్నారు. ఇంకా లాలి పోసుకొని భూమి మీద అన్నా ఆయన సాగుకారిని ఎక్కడమంటున్నారు. మళ్ళీ ఎన్నినాడు సాగుకారు దగ్గరికి జాలి మహేంద్ర జాలి కేలి కొప్పుకేలి కొప్పుకారం చదివినాడు. భూములు పండించి 5 మంత్రాలు చదివి సాగుకారు మీద ఎప్పుడైతే గురకాపం చేసినాడు లెగ్స్ కూర్చోడు. ఆయన నీకు దండ నాకు మరి వద్దాను, నీకు మరి ఏంటి ఇవ్వలేదురా, నువ్వు లేట్ చెయ్యక్కర్లేదు. ఏయ్ నేను చెప్పిన మాట పడికొట్టు, పిడికిడి బుగ్గే కదా రాను మీద తల్లి చెల్లిపోతాను అనుకున్నావు. అందులో మరం మేట ఉందా కనుక్కున్నావా? నేను కాక నేను అయిపోను చచ్చిపోయి నేను బతికించగలిగినాను కాబట్టి నీ యాలి పిల్లలకు నువ్వు దక్కినావు. అదే మరొకటి వాడు ఎలా పోతే నాకేమనుకున్నా, నా దారి నువ్వు నేను వెళ్ళిపోతే నీ యాలి పిల్లలు పెంచుతాడు. కానీ డబ్బులకే నువ్వు చూసుకున్నావు. కానీ ఆయన ఆ పని ఏంటో కనుక్కొని పెట్టరా అని ఈ భక్తుడు బాగా అడిగితే నాయన నాకు పొరపాటు అయిపోయినాదో ఈ జంగమా. అలాగే మరి కొన్ని వరాలు ఇచ్చి సావుకారిని పంపించండి. పంపిస్తే ఆయన మంత్రించి జాలి మంత్రి జాలి గేలి కొప్పుకేలి ఓంకారం సరిమోమలు పండించినాడు. 5 మంత్రాలు చదివి భూమి మీద కులకాపం చేస్తే ఆయన శంభో శంభో శుభో జయ శుభో జయ శుభో జయ బలరాజు శుభో జయం బలరాజు అని ఆయన వడపాత్ర వల్ల లెగుతున్నాడు. మహాదేవ శంభో శంకర్ అనుకోని వడపాత్ర మల్లాన్ని వేసి కూర్చున్నాడు. వడపాత్ర మల్లాన్ని వేసి కూర్చుంటే ఆయన ఆ ఒక వడపాత్ర మల్లన్న మహాత్మా ఆయన నేనేం చెయ్యాలో ఈ రాజా, ఏం చెయ్యాలి మీరు, ఆడాలా ఊరుకోవాలా, ఆయన కారణం ఏమిటి అని వడపాత్ర మల్లాన్ని అడుగుతాడట. వడపాత్ర మల్లాన్ని అడిగితే ఆయన వడపాత్ర మల్లాన్ని ఎప్పుడైతే కూర్చోండో నన్ను పుట్టించిన కారణం ఏంటండి వరరాజు గారు అన్నా. మరేమిటి లేదురా నాయన, అయ్యా ఆ వేళ మచ్చల పొడి లేక మధ్య ఉండిపోయింది. మచ్చల పొడి లేక నీకు మా అమ్మ పెద్దమాదేవి రాసినటువంటి కవిలు ఉన్నాయి. ఈ కవిల్ని పట్టుకొని ముందు 3 డల్లు పుట్టవలసి ఉన్నారు. ముందు 3 డల్లు పుట్టవలసి ఉన్నారు. మా చరిత్ర మా అవతారం చెప్పుకొని మా యాదవుల కల్లా చెప్పుకొని ఆయన అలానప్పుడు ఫలాల్లా జరిగిందని మా చరిత్ర చెప్పుకొని తిరగమంటున్నాడు. అలాగా ఎందుకో అనవసరవాడికి ఆ ఏడ్చేపోతాంతో ఇది ఇప్పటికన్నా పడిపోతుందేటో. ఓరి వేలుడికి కావాలి ఆయన పడపాత్ర వడపాత్ర మల్లన్నాడు. మహాత్మా నీ చరిత్ర పట్టుకొని నీ చరిత్ర చెప్పుకొని నేను ఊళ్ళో తిరిగితే నా పట్టాసం ఎలాగెళ్తాడు అన్నాడు. కొంచెమంత పెయ్యి నంచం ఎత్తున్నాడు. ఈ మచ్చలప్పుడు నేగ నీకు ఇస్తాను,
కొంత ధనం ఇస్తాను. అయితే ఈ ధనము ఈ మచ్చలపు నేగ నాకు ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాడు. ఒరే నాయన నేనిచ్చిందే కాదు, మా చరిత్ర చెప్పుకొని మా ఆదవరాజు దగ్గరికి వెళ్ళి యాదవ దగ్గరికి వెళ్ళి మా చరిత్రగా చెప్తే ఆరు రోజులు పొంగిపోయి పెయ్యో ఆవో మేకో గొర్రెలో ఇస్తాను. ఇచ్చినంత తీసుకో, దండించకు, ఇచ్చిందే తీసుకో. మా చరిత్ర చెప్పుకొని ఆయన కొద్ది మీద మమ్మల్ని చరిత్ర చెప్పుకొని ఉన్నామన్నాడు. అలాగన పడపాత్ర మల్లన్న పుట్టాడరా. పడపాత్ర మల్లన్న పుడితే అలాగన అక్కడ వదిలేసి ఆయన మహానుభావుడు ఎప్పుడైతే కానీ మళ్ళీ మరొక 10 రోజులుగా ట్రస్ట్ ఉంటే ఈవేళ ఈ కథ పాడినందుకు ఇంకొక రకం ఉంది. కానీ మరి ఎందుకు అవతల ఒక్క మంది అన్నాడు కదా కనబడుతుంది అక్కడ. నాయన నేను అగ్గుమాలి పచ్చిన రోజు ఆ వేళకు ఆయన ఓరి దాని కూడా దరిదాపులు దరిదాపులకు వస్తే దానికొండ దరిదాపులకు వస్తే తెలిసింది ఎవరు ఆయన పుట్టి స్తంభం మేడ మీదకి వెళ్ళు ఓ శ్రీదేవి చూసిన అదిగో గొల్లరాజు గొల్లరాజు నాయన నిజముగా బాలచంద్రుడు నీళ్ళు ఈనడి కాటం రాజులు తీసుకొని పత్తులు బాలరాజు అంటున్నాడు అని వార్త ఎప్పుడైతే తెలిసిందో నాయన కొన్ని దాదీలు పిలిచిందో ఈ శ్రీదేవ దాదీలు పిలిచి మాల పిల్లి కగ్గెట్టిన వాడు మగుతో వత్తది పాపన్న మనం ఆలపిల్లి కాలిపోతుంది చూడండి. కాలుదూలతో వత్తన్నాడు కాటమరాజట ఆ బావ కొడుకు ఆయన కాలుదూలతో వత్తన్నాడు కాటమరాజు మన పట్టణకు వచ్చిన కారణం చూడండి అని ఆయన పట్టణం వల్ల పొగారు పుట్టించుతున్నాడు. నారాయణ పంచమ్మ దోహిరాలు మా అమ్మ ఎంత స్వార్థపడ్డారా. మా అమ్మ నేను కాటమరాజు మా చెల్లెల పాపను తీసుకొని వస్తే నేను పోయి పొగాను పుట్టించేసి పట్టణంలో రానికం చేసింది అంతే కదా అనేసి ఆయన దీన్ని వీళ్ళు కానీ మా అమ్మగారు అప్పచెప్పేసి కాశీ వెళ్ళిపోతే ఆయన వీళ్ళ మరి దాని కొండదన్నే తమ్ముడు బాలరాజు అక్కడి నుంచి ఆయన ఆడి మందలోని తీసుకెళ్తున్నాడు.
కాలువ తీసుకొని మంత్రంలోకి వెళ్ళాడట మహారాజు ఆయన ఆయన నీరేం చేతివే కోసల దండ గురువు పల్లికొండ మల్లి కోసల దండ మల్లి పల్లికొండ పల్లికొండ చెప్పినావు సపదమూత చెప్పినావు ఉన్నూరు రుచితో చెప్పినావు పొన్నూరు కోట్లాడు చెప్పినావు యాపకాయ ఎంత పిండ వాడదు కొడు అంచనాలు చేసినావు బావా మా పెద్దలకు పల్లికొండ అమ్మకు తల్లికొండ పోయినావు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా బావా నా తమ్ముడు చెల్లెలు తెచ్చినారు నా తమ్ముడు చెల్లెలు తెచ్చినారు యాలామని తెచ్చినారు నాశను ఎత్తికించి నీటిలో నీరు కలపమన్నావు నాశను ఎత్తికించి నీటిలో నీళ్లు కలిపినాను రాజుల్లో రాజులు కలిపినాను నాయన చూసినావు ఎప్పుడైతే అన్నాడు నాయన గుండెలు గుమ్మడికాయ ఎంత పాత గుండు పోయింది యాపకాయ ఎంత పాతకున్నది తలపట్టులు బరువులైపోనాయి తలపట్టులు బరువులైపోనాయి బావా నాకు దయచేసి సెలవులేవు నాయన నీ సెలవుల వల్ల మీ తమ్ముడిని చెల్లి తెచ్చి మందరం చెప్పవా మీ తమ్ముడు కాకపోతే మగపిల్లడు కాబట్టి చెప్తావు మీ చెల్లెలి ఆట పాటలకి ఎవరు పప్పు చెప్తావు ఆయన నాయన మీ చెల్లెలు ఎక్కడ దాస్తావు చెప్పమన్నాడు ఎల్లావులు ఓరు ఆరావులు ఓరు తోటకి ఓరు మందకి పెద్ద ఓరు మైకి ఓరు ఎల్లావులు ఓరు యావత్తు పిలిచి ఓరి చెల్లి పాప నేనేమి లేదు నీ వేళ చెల్లెలు పాపను అప్పచెప్పి బావా ఇప్పుడైనా నాకు సెలవులప్ప అడిగితే నాయన నాయన అడిగితేనే ఆయన ఓరి రాజాలకు ఒలికిచ్చి చదువుకుంటే నా మరిదో నువ్వు రాజానికి మించి నా రాజు రాజాల మూడు చెప్తాను నా మనవిని శ్రీరామచంద్ర మంగళంబు రామ